అందరికీ నమస్తే. నా పేరు సైదులు. తెలంగాణ రాష్ట్ర మరుగుజ్జు అసోసియేషన్ నాయకుడిని. రేపు జరగబోయే మరుగుజ్జు అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మరియు 25 సంవత్సరాల రజతోత్సవ కార్యక్రమానికి రవీంద్ర భారతిలో ఏదైతే మన ప్రోగ్రాం ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల మరుగుజ్జులు మహిళలు సదరం ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరూ హాజరై మన యొక్క సభని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నా. ఇంకోటి, మనకు న్యాయమైన డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో, ఇందిరమ్మ ఇండ్లలో డబుల్ బెడ్రూమ్ కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలి, మరుగుజ్జు కుటుంబానికి 35 కేజీల అంత్యోదయ కార్డు ఇవ్వాలి, సాంస్కృతిక పర్యాటక శాఖ దేవాదాయ శాఖలో బ్యాక్లాగ్ పోస్టులను అవుట్సోర్సింగ్ ద్వారా మనకు ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నా. మరుగుజ్జులకి 40% ఉంటేనే రిట్రో ఫిట్టెడ్ మోటార్ వెహికల్ కంపల్సరీ ఇవ్వాలి. మనకు ఈరోజు గవర్నమెంట్ ఏదైతుందో మనకు మోటార్ వెహికల్ వంచింది, కానీ మనకి ఇంతవరకు తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్క మరుగుజ్జు కూడా మోటార్ వెహికల్స్ ఇవ్వలేదు. ఎందుకంటే మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, అడుగుతున్నది ఎందుకంటే, మా కనీసం మేము ఏదో ఉపాధి చేసుకోవడం కోసమో, జాబ్ చేసుకోవడం కోసమో, లేకపోతే ఏదైనా చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకోవడం కోసమో మాకు వెహికల్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి మోటార్ వెహికల్ సైకిల్ ఇవ్వాలి, ఉపాధి హామీ చూపించాలి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ అవకాశాలు అంటే నీకు జాబు ఫస్ట్ జాబు నేనే సిగ్నేచర్ చేస్తా అని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీ ప్రకారం రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకోవడం మరుగుజ్జుల యొక్క ఘనత. అది అందరూ చప్పట్లతో రేవంత్ రెడ్డి గారికి చప్పట్లతో గణనీయంగా. అందుకే విధంగా మరుగుజ్జులకి ఏదైతే బడ్జెట్లో ముందల పెట్టిండో సబ్జెక్ట్లో పెన్షన్ 6,000 పెంచుతా అని చెప్పేసి, వికలాంగులకు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అందేలా చూస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది. దివ్యాంగులకు పెన్షన్ ఇప్పిస్తామని చెప్పేసి ఎప్పుడైతే మన హామీలు ఇవ్వడం జరిగిందో, ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంది. హామీలు ఇంతవరకు నెరవేర్చడం లేదు. బస్సులలో మనకు అన్ని బస్సులలో ఫ్రీ అని చెప్పేశారు తెలంగాణ మొత్తం. ఇంతవరకు అది కూడా అమలు కాలేదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అది కావాలని అమలు చేపిస్తారని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. కావాలని మనకు మరుగుజ్జులకు ఏదైతే రేపు ప్రోగ్రాంలో ఉదయం 11 గంటలకి అసెంబ్లీ దగ్గర తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర నుంచి మరుగుజ్జుల అమరవీరుల దగ్గర నివాళులు అర్పిస్తూ ఆ నుంచి రవీంద్ర భారతికి చిన్న ర్యాలీగా బయలుదేరి మన తెలంగాణలో ఉన్నటువంటి అమరవీరులకు నివాళులు అర్పించి రవీంద్ర భారతిలో మన ప్రోగ్రాం స్టార్ట్ కాబోతుంది. అధిక సంఖ్యలో ఎవరైతే తెలంగాణ మరుగుజ్జులు ఉన్నారో వాళ్ళందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని నేను కోరుకుంటున్నా. అదే మరుగుజ్జులకు ప్రజాసేవలో కావచ్చు, ప్రతి ఒక్కరు మానవులు కావచ్చు, ప్రజాసేవకులు కావచ్చు, ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ మా కోసం సేవ చేయవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే మేము మరుగుజ్జులు ఉండి బయటికి వెళ్తే చిన్న చూపుతోటి మమ్మల్ని విచక్షణ రహితంగా మమ్మల్ని చూడడం జరుగుతుంది. దానికి మీ మానవత్వాన్ని మీకు కోల్పోయి మాకు బాధలు అనేటివి చాలా ఉన్నాయి. దాన్ని చెప్పుకోలేకపోతున్నాము, మేము బయటికి రాలేకపోతున్నాము. మీరందరూ బయట సమాజం ఏదైతుందో మా మీద ప్రేమ ఆప్యాయతలు చూపిస్తే మేము బయటకు వచ్చి ఏ రకంగానైనా జాబులు చేయడానికి కానీ దేనికైనా మేము సిద్ధంగా రెడీగా ఉన్నామని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుందండి.